హాయ్ గైస్ ఈరోజు మనం అడోబ్ ప్రీమియర్లో కలర్ కరెక్షన్ సబ్జెక్ట్లో కలర్ వీల్ అండ్ మ్యాచ్ ఈ రెండింటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో రెండు వేరు వేరు కాదు, ఒకే దాంట్లో ఉంటాయి. కలర్ వీల్ అని దాంట్లో ఉన్న ఆప్షన్స్ మనం అప్లై చేస్తూ, దాంట్లో ఉన్న ఎఫెక్ట్స్ అప్లై చేస్తూ, అండ్ అలాగే కలర్ మ్యాచ్ అనేది ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో అది కూడా మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ముందుగా మనం ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, ప్రీమియర్ ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ కలర్ వీల్ అండ్ మ్యాచ్ ఉంది కదండి. సో ఇది మనకి ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్. ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ వీడియో ఉంది కదా. సో ఈ వీడియోని మనం కొంచెం ఇప్పుడు కలర్స్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు చెప్తా. సో ఇది షాడోస్ అంటే లైటింగ్ పెంచవచ్చు అండ్ అలాగే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, మిడ్ టోన్ మనకి సేమ్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, నేను ఇవన్నీ రీసెట్ కొట్టేస్తున్నా. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఈ కలర్ని మనం కొంచెం మార్చాలి. సో అప్పుడు ఏం చేయాలి, నాకు బ్లూనెస్ కావాలి. సో బ్లూనెస్ కావాలంటే కొంచెం ఓకే, ఈ టైప్ థీమ్ డార్క్నెస్. సో హాలీవుడ్ మూవీస్ అన్ని డిఫరెంట్గా ఈ టైప్ ఆఫ్ థీమ్లోనే ఉంటాయి కదా. సో ఆ టైప్ థీమ్ నేను సెలెక్ట్ చేసుకున్నా. అండ్ అలాగే మిడ్ టోన్ ఏదైతే ఉందో ఆ టోన్ అనేది మనం కొంచెం మార్చాలి. ఓకే, అది ఆరెంజ్. ఓకే, దిస్ వన్. ఓకే, మీకు క్లారిటీ వస్తుంది కదా. సో ఓకే, ఇది ఒరిజినల్. సో ఇది మనం అప్లై చేసింది. అండ్ అలాగే హైలైట్స్. సో ఆరెంజ్. ఓకే, సో మీకు క్లారిటీ వస్తుంది కదా. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఒరిజినల్ అండ్ ఇది మనం ఇప్పుడు అప్లై చేసిన ఎఫెక్ట్ అనమాట. సో ఇంకా కావాలి అనుకుంటే మనం కొంచెం వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఈ మిడ్ టోన్స్ని కొంచెం పెంచడం అండ్ అలాగే హైలైట్ని తగ్గించడమా లేదా పెంచడం అనేది మన చేతిలో ఉంటుంది. అది మన చాయిస్. సో మీకు ఎవరైతే ఎడిటర్స్ ఉంటారో, ఎవరైతే చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళ మైండ్ సెట్ని సో ఎట్లా మనకి కలర్ ఎలా ఉండాలి, ఏ థీమ్‌లో ఉండాలి అనే ఒక ఐడియా ఉంటది గదా. సో దాన్ని బట్టి మనం ఈ అడ్జస్ట్‌మెంట్‌లు అనేవి చేసుకోవాలి. ఓకే, సో ఎంతవరకు కావాలి ఏంటి అనేది. నేను జస్ట్ మీకు క్లాస్ చెప్తున్నా కాబట్టి ఇది ఎలా యూజ్ అవుతది అనేది మాత్రమే నేను చెప్తున్నా. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది అది మీ చాయిస్ అనమాట. ఓకే. ఓకే, ఆఫ్టర్ బిఫోర్. ఓకే, సో మీకు క్లారిటీ ఉంది కదా, ఒక ఐడియా వచ్చింది కదా. సో ఎలా యూజ్ చేయాలనేది కలర్ వీలు అండ్ అలాగే ఫేస్ డిటెక్షన్ కూడా ఆన్లోనే పెట్టుకొని మీరు ఇది ఇలా అప్లై చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఫేస్ డిటెక్షన్ పెట్టకపోతే బోత్ ఆర్ ఈక్వల్గా అన్నట్టుగా అన్నీ ఓకే ఈక్వల్ కలర్లోకి మారిపోతుంటాయి. ఓకే, సో అలాగే ఇప్పుడు నాకు కొన్ని రిఫరెన్స్ ఇమేజ్ని పట్టుకుని ఇప్పుడు చాలామంది ఏంటంటే, ఇప్పుడు కేజీఎఫ్ మూవీ ఉంది, సేమ్ నాకు ఆ టైప్ బ్యాక్గ్రౌండ్ థీమ్ కావాలి. లేదంటే లేదు చూడు, ఇప్పుడు మార్వెల్స్ మూవీస్ అన్నీ ఒక థీమ్‌లో ఉంటాయి. సో ఆ టైప్ థీమ్స్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే, సో రిఫరెన్స్‌గా తీసుకొని వర్క్ చేసుకుంటానంటే అది మీ చాయిస్. సో అది కూడా మనకి అవకాశం ఉంది. అది ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తా. ఇప్పుడు సేమ్ ఏదైతే కలర్ కరెక్షన్స్ ఉందో సేమ్ ఆ థీమ్‌ని మనం అప్లై చేసుకోవాలంటే ఎలా? హౌ? ఓకే, సో నేను ఇదంతా క్లియర్ చేస్తున్నా. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే రీసెట్ అయిపోతాయండి. ఓకే, మన పరిస్థితి కూడా. సో ఇది ఒరిజినల్. ఓకే, సో నాకు ఇప్పుడు నేను ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నా, బట్ అవెంజర్స్. సో నాకు ఈ పిక్ని ఇక్కడ పెట్టుకుంటున్నా. ఓకే, సో నాకు ఈ ఫుటేజు నాకు ఈ టైప్ ఆఫ్ లైటింగ్‌తో, ఈ టైప్ కలర్ కరెక్షన్‌తో నాకు కావాలి. సో ఈ టైప్. ఓకే, సో అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఓకే, కంప్రెషన్ వ్యూ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. ఓకే, ఇలా పెట్టుకోవాలి. సో మనకి రిఫరెన్స్ ఇది ఇమేజ్. సో ఫుటేజ్ మనకి, సో నాకు ఈ ఫుటేజ్ ఈ టైప్ లైటింగ్ కావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ అప్లై మ్యాచ్ అని కొడితే సరిపోద్ది. ఓకే, చేంజ్ అయింది కదండి. ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి. ఓకే, లైటింగ్ అనేది చేంజ్ అయింది. సో మీకు కంప్రెస్డ్ వ్యూ అనేది కొట్టి చూపిస్తున్నా. ఓకే,
అప్లై అయింది కదా! సో, లైటింగ్‌తో సహా ఫేస్ గ్లోయింగ్ కూడా మారింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్ కూడా చేంజ్ అయిపోయింది. ఓకే. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో సో, ఎవరైతే ఇప్పుడు కొన్ని మూవీస్ ఉన్నాయి. నాకు మంచి ఒక మూవీ నచ్చింది. ఆ కలర్ కరెక్షన్ చాలా వావ్ అనిపించింది. సో, సేమ్ కలర్ కరెక్షన్ నేను చేసే షార్ట్ ఫిల్మ్‌కో లేదా నేను చేసే ఫిల్మ్‌కో లేదా నేను చేసే వీడియోకి కావాలి అనుకుంటాం. సో, అప్పుడేం చేయాలంటే సేమ్ థీమ్‌ని మనం ఆ ఫోటో గాని లేదంటే ఒక వీడియో గాని మనం డౌన్‌లోడ్ చేసుకొని సో, ఆ మూవీలో క్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ క్లిప్‌ని మనం ఇక్కడ పెట్టుకొని, సో, దాని కలర్ అనేది మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా మనం కలర్ వీల్‌లో డిఫరెంట్ థీమ్స్‌ని మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే మన ఓన్‌గా చేసుకోవచ్చు. ఎట్ ఎ టైమ్ మనం ఇలా కంప్రెషన్ వ్యూస్‌లో మనం కలర్‌ననేది సేమ్ కలర్‌ని మనం మన ఫోటోస్‌ని, మన క్లిప్‌ని అప్లై చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ గైస్. మీకు అర్థమైందని అనుకుంటున్నా.